ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చేపడుతున్న కార్యకలాపాలు, తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యమ ప్రస్థానం తదితర అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఇదే క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు తదితర విషయాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమైక్య పాలనలో బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కుట్రలు జరిగాయని, వీటన్నింటిని ప్రక్కన పెట్టి కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలతో మమేకమై రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల త్యాగాలపై ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గం నుంచి 5,000 మంది గులాబీ శ్రేణులు తరలి వెళ్లనున్నారని, అంతేకాకుండా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఈ నెల 9న స్థానిక లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నామన్నారు. జరుగుతున్నటువంటి సందర్భంలో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఉద్యమకారులు ముందు భాగాన ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి సంగతి కూడా మనం కల్లారా ఈ ప్రాంతంలోనే చూసినాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియడం కోసం యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చేటువంటి విధంగా 36 పార్టీలను ఒప్పించేటువంటి గొప్ప కార్యాచరణ తీసుకున్నటువంటి గొప్ప ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రతి సందర్భాన్ని కూడా ఒక రక్తపు చుక్క నేలకు రాలకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పిన దానికి తగ్గట్టుగా ఉద్యమ కార్యాచరణను తీసుకుపోయినటువంటి నాయకులు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరులను ఉపయోగించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పాటుపడడమే లక్ష్యంగా ముందుకు పోయినటువంటి పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాయకులు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాము. విలేకరుల సమావేశంలో గోపు ఐలయ్య యాదవ్, శ్రీనివాస్, గౌతమ్, విజయ్, నారాయణదాసు, మారుతి, మెతుకు దేవరాజ్, తిరుపతి, రవి, వేణు, సదానందం, గుంపుల లక్ష్మి, సంధ్యారెడ్డి, కృష్ణవేణి, వెంకటేష్, రాములు, రామకృష్ణ అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.